అవర్ ఛానల్. అసలు ఓటింగ్ ఏ రేంజ్ లో చేంజ్ అయిందంటే ఆ రేంజ్ లో చేంజ్ అయింది. ఎందుకు? నిన్న ఆడిన టాస్క్ వల్ల. ఏమన్నా టాస్క్ మామూలుగా ఆడారా? ముఖ్యంగా గర్ల్స్ కింద మీద పడి అంత బాగా ఆడితే ఓటింగ్ మారదా? మరి మామూలుగా మారలేదు. ఓటింగ్ లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఒకసారి ఓటింగ్ చూద్దాము. బట్ ఏమనిపిస్తుంది అంటే ఈసారి ఎలిమినేషన్ కూడా కామనర్స్ లోనే ఉంటది అని అనిపిస్తుంది. రీజన్ కూడా చెప్తా. ఈ ఓటింగ్ కూడా అందరికీ పెరగలేదు, కొంతమందికే పెరిగింది. నిన్న ఎఫర్ట్స్ అందరూ పెట్టారు, జెంట్స్ పెట్టారు, అందరూ పెట్టారు. బట్ కొంతమందికి ఓటింగ్ పెరిగింది, కొంతమందికి పెరగలేదు. ఆ పెరిగిన వాళ్ళు ఎవరు అన్నది చూద్దాము. సంజనాకి అయితే ఆల్రెడీ సేమ్ ఓటింగ్ ఉంది, ముందే తన టాప్ లో ఉంది. సేమ్ ఓటింగ్ ఉంది తనకి, 23% ఓట్లు పడుతున్నాయి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లోకి ఎవరు వచ్చారంటే శ్రీజ వచ్చింది. శ్రీజకి నిన్న టాస్క్ అయిన తర్వాత ఓ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఆ అమ్మాయికి ఓ రేంజ్ ఓటింగ్ పడుతుంది. సో సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. తనకి 18% ఓట్లు పడుతున్నాయి. అండ్ థర్డ్ ప్లేస్ లో ఈ ఫ్లోరా థర్డ్ ప్లేస్ లో వచ్చింది. సెకండ్ ప్లేస్ లో ఉండేది ఫ్లోరా, ఇప్పుడు థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది. శ్రీజ 5th ప్లేస్ లో ఉండేది, 5th ప్లేస్ లోంచి సెకండ్ ప్లేస్ కి వచ్చింది. అంటే నిన్నటి టాస్క్ ని బట్టి శ్రీజ ఓటింగ్ చాలా చాలా డ్రాస్టిక్ చేంజ్ అయింది ఓటింగ్, నో డౌట్ అందులో. సో సెకండ్ ప్లేస్ లో శ్రీజ ఉంది, థర్డ్ లో ఫ్లోరా ఉంది. ఫ్లోరాకి శ్రీజాకి ఓటింగ్ డిఫరెన్స్ పెద్దగా లేదనమాట. శ్రీజాకి 18% కదా, ఫ్లోరాకి వచ్చేసి 17% ఓటింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య నిన్న చాలా బాగా ఆడింది గేమ్, 100% ఎఫర్ట్స్ ఇచ్చింది. ఒక్క హరీష్ గారి విషయంలోనే ఆ విమెన్ కార్డ్ ఎత్తడం నాకు నచ్చలేదు. సో అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే మీకు తెలుసు, జెంట్స్ తో కలిసి గేమ్ ఆడుతున్నారంటే వాళ్ళు ఫిజికల్ టాస్క్ అది, ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటారు. సో పట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, వాళ్ళు ఏమి బ్యాడ్ టచ్లు కాదు కదా. అండ్ ఖచ్చితంగా డిస్కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి మీకు గేమ్ వద్దనుకుంటే వెళ్ళి పక్కన కూర్చోవాలి. వద్దు నేను ఇలాంటి ఫిజికల్ టాస్క్లు ఆడినాను, పక్కన కూర్చోవాలి. లేదు ఆడుతున్నావా, ఆట ఆడాలని నువ్వు రంగంలోకి దిగాక ఆడాల్సిందే. అవతల వాళ్ళని మెంటల్ గా డిస్టర్బ్ చేయకూడదు. మీరు పట్టుకునేటప్పుడు చూసుకోండి, ఎక్కడ టచ్ చేస్తున్నప్పుడు చూసుకోండి అనకూడదు కదా. దానివల్ల పాపం ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాడు, సారీ అని కాళ్ళు కూడా పట్టుకున్నాడు. అవసరమా? కాదు కదా. సో అది తప్పించి దివ్య కూడా చాలా బాగా ఆడింది. సో తనకి 4th ప్లేస్ లో ఉంది, 15% ఓట్లు పడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే ఇప్పుడు చెప్తున్నారు కదా, రీతుకి అంత పెరగలేదు ఓటింగ్. ఇప్పుడు శ్రీజాకి పెరిగినంత ఓటింగ్ రీతుకి పెరగలేదు. హరీష్ గారికి అయితే అసలు పెరగలేదు. సేమ్ నిన్నటి నుంచి డేంజర్ జోన్ లో, అంటే బాటమ్ ప్లేస్ లో హరీష్ గారే ఉన్నారు. చెప్పాలంటే నిన్న హరీష్ గారు టైర్స్ టాస్క్ చాలా బాగా ఆడారు, ప్రాపర్ గా ఆడారు, చాలా బాగా ఆడారు. బట్ ఆయనకైతే ఓటింగ్ పెరగలేదు. అండ్ రీతు చాలా బాగా ఆడింది. మరి ఈ బయట జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఇప్పుడు జరగట్లేదు కానీ ఈ లాస్ట్ 1 వీక్ జరిగాయి కదా, ఏమన్నా దాని వల్ల వచ్చిన నెగిటివిటీ వల్ల ఏం రీజన్ తెలియదు. కానీ రీతుకేమో సేమ్, ఇంకా రీతు కొంచెం పైన 3rd ప్లేస్ లో ఉండేది, ఇప్పుడు శ్రీజ పైకి వెళ్ళిపోవడం వల్ల బాటమ్ 2 లోకి వచ్చిందనమాట. రీతు 14% ఓట్లు ఉన్నాయి, హరీష్ గారికి 12% ఉంది. ఇది లైన్ అయితే ఇది. బట్ ఓటింగ్ డిఫరెన్స్ ఎక్కడ చాలా ఎక్కువ లేదు. 12, హరీష్ గారు 12, రీతు 14, దివ్య 15, ఫ్లోరా 17, శ్రీజ 18, 111% పైకి వెళ్ళింది. బట్ ఫ్లోరా అండ్ శ్రీజ ఆల్మోస్ట్ సేవ్ అయినట్టే. వీళ్ళు ముగ్గురిని చూడాలి, దివ్య, రీతు అండ్ హరీష్. ఈ రోజు కూడా రీతుకి ప్లస్ అవుతుంది కాబట్టి మేబీ రీతు సేవ్ అవ్వచ్చు అని అనిపిస్తుంది. బట్ హరీష్ గారు ఎంతవరకు సేవ్ అవుతారు ఈసారి నామినేషన్ లో అన్నది డౌట్. ఎందుకంటే ప్రతి పోల్లో కూడా బాటమ్ లోనే ఉన్నారు, పెద్దగా ఓటింగ్ కూడా పెరగలేదన్నమాట ఈయనకి. సో ఇది రీతు కూడా డౌటే ప్రస్తుతానికి అయితే. వీళ్ళు దివ్య, రీతు అండ్ హరీష్ గారు, వీళ్ళు ముగ్గురిని కూడా బాటంలో వేసుకోవాలి. ఇంకా అలాగా చెప్పాలంటే శ్రీజకి అయితే ఖచ్చితంగా ఓటింగ్ పెరిగిందనమాట, నో డౌట్. ఫ్లోరా గారు కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి ఆవిడ 3rd ప్లేస్ లో ఉంది. సో ఈ ఓటింగ్ ని మరీ మనం అంత నమ్మకుండా, లేదు ఆ పైన ఉన్న వాళ్ళు కూడా పోవచ్చేమో అంటే ఆ ఛాన్స్ అయితే లేదు. ప్రతి పోల్లో కూడా హరీష్ గారు లిస్ట్ లో ఉన్నారు కదా. సో హరీష్ గారికి ఎక్కువ డేంజర్ ఉంది, ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటే, అంటే ఆయనే బాటమ్ లో ఉంటే బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేసేయచ్చు ఆయన్ని అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వీకే, ఇప్పుడు October 1 కదా, ఈ వీక్ అయిన తర్వాత నెక్స్ట్ వీకే వైల్డ్ కార్డ్స్ ఎలాగో హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు. సో ఈ వారం ఎవరు లిస్ట్ లో ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపిస్తారని నేను అనుకుంటున్నా. మీరైతే మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువగా ఈ వీడియోస్, ఓటింగ్ వీడియోస్ అన్ని ఈ జర్నలిస్ట్ స్పై యొక్క ఈ ఛానల్లో పెట్టాలనుకుంటున్నా. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.